చికెన్ తందూరినా? ఏ రెస్టారెంట్ నుంచి తెచ్చారనుకుంటున్నారు? అబ్బా! కాదండి బాబు. ఇంట్లో రెస్టారెంట్ స్టైల్‌లో సింపుల్ అండ్ పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చెప్పాను చూసేయండి. ప్రాసెస్ అయితే చాలా సింపులే. కానీ టేస్ట్ మాత్రం చాలా వచ్చింది. అలాగే ముక్క కూడా చూసారా చాలా మెత్తగా అయితే ఉడికింది. సో, నేను చెప్పినట్టు చేయండి. రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. సో, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా? సో, నేనైతే పావు కేజీ చికెన్ తీసుకున్నాను. తందూరి కాబట్టి లెగ్ పీస్‌లుంటే చాలా బావుంటుంది. అలాగే చెస్ట్ పీస్ కూడా తీసుకున్నాను. సో, పావు కేజీ చికెన్‌లో ఒక నిమ్మకాయ పిండుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేయండి. సో, ముక్కలకైతే మసాలా అంతా కూడా పట్టేటట్టు మిక్స్ చేసేసి ఒక 1 ½ అవర్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. అప్పుడే మంచిగా ముక్కకి మసాలా అంతా కూడా పడుతుంది. తందూరికైతే మెయిన్ మసాలా అంతా ముక్కకి పట్టాలి కదా! సో, అందుకని చెప్పి 1 ½ అవర్ డెఫినిట్‌గా మ్యారినేట్ అయితే చేసేయండి. ఇంకేముంది తర్వాతైతే పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ ఇంకా ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లో బాగా కుక్ అవ్వనివ్వాలి. సో, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడే మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి లోపల ముక్క అయితే మంచిగా కుక్ అవుతుంది. చికెన్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ మనం చికెన్ తందూరి తినాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాలి తప్పదు. సో, మన చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యి బాగా కుక్ అయినాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. సో, చికెన్ తందూరికి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? స్మోకీ ఫ్లేవర్. సో, స్మోకీ ఫ్లేవర్ రావాలంటే ఒక బొగ్గు తీసుకొని దాన్ని బాగా కాల్చుకొని ఆ ఫ్రై అయిన చికెన్‌లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తే చూసారా పొగ ఎలా వస్తుందో? సో, ఆ పొగ అంతా పోయేంత వరకైతే మూత పెట్టుకొని ఉంచేయండి. సో, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా చికెన్ తందూరి అయిపోయిందనుకుంటున్నారా? ఇప్పుడే మెయిన్ ప్రాసెస్ ఉందబ్బా! సో, పొయ్యి పైనైతే గ్రిల్ పెట్టి అది బాగా హీట్ అయ్యాక చికెన్ ముక్కలనైతే అన్నిటిని అందులో పెట్టేసి మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుంటూ బాగా అయితే కాల్చేయండి. ఇలా చికెన్ కాల్చడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. స్మెల్ అయితే మాత్రం అసలు మామూలుగా రావట్లేదు. ఇంకేముంది గ్రిల్ పైన మంచిగా కాల్చేసి సర్వ్ చేసుకోవడమే. మంచిగా మసాలా ఆనియన్స్ పెట్టుకొని ఒక లెమన్ పెట్టుకొని ఆ తందూరి తింటుంటే నిజంగా రెస్టారెంట్‌లో తిన్నట్టే ఉంది. అంత టేస్ట్‌గా ఉంది. సో, నేను చెప్పినట్టు చేయండి. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ తందూరి అయితే చాలా పర్ఫెక్ట్‌గా చేసేయొచ్చు. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.